నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి రేపు జరిగే మూడో దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది ఇక ఈ నెల 20న సర్పంచులుగా ఎన్నికైన వారి చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అయితే మూడో దశ జరిగే గ్రామాల్లో మహాజాతరను తలపిస్తుంది అభ్యర్థులు ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు కూడా పడుతున్నారు ఇప్పటికే జరిగిన మొదటి రెండవ దశలో ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో గెలవలేకపోతున్నామన్న సందేశాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది మూడో దశలో ఆ లోటును భర్తీ చేసేందుకు ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే రెండో దశలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పోటాపోటీగా తలపడ్డాయి కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాక్ నడుస్తుంది దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు మూడో దశ జరిగే గ్రామాల్లో వ్యూహాలకు పదును పెట్టాయి రైట్ ఇక గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చిన కొన్ని ఓట్ల తేడాతోనే ఓటమి పాలవ్వడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు మెజారిటీ గ్రామాల్లో రెండవ స్థానంలో ఉంటున్న బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారన్న ప్రచారం గట్టిగా నడుస్తుంది మూడో దశలో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది గులాబీ పార్టీ ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా గ్రామాల్లో కొత్తగా ఖాతాలు తెరుస్తుంది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఛాలెంజ్ విసిరింది అయితే గ్రామాల్లో అభ్యర్థులకు పూర్తి స్థాయిలో నేతల మద్దతు లేకపోవడం వల్లనే ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోతున్నామన్న అసహనం క్యాడర్ లో ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది అన్ని పార్టీలు కూడా మూడో దశపైనే ఫోకస్ పెట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది చాలా సిచ్యువేషన్స్ ని కూడా మనం చూసాము ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటి వరకు పూర్తి చేసేశాయి ఇప్పటికే జరిగిన 2 దశల ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం కొత్త జాగ్రత్తలు కూడా తీసుకోవడం మనం చూస్తున్నాము అయితే కౌంటింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు కౌంటింగ్ లో వస్తున్న చెల్లని ఓట్ల సమస్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశాలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం చెల్లని ఓట్లను నిర్ధారిస్తున్నప్పటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలంటూ సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన చోట రీకౌంటింగ్ డిమాండ్ కూడా పెరుగుతోంది రీకౌంటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలా ఎవరికి వారు బిజీగా ఉన్నారు ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీలన్నీ కూడా మూడో దశపై ఫోకస్ పెట్టాయా జిల్లాలో పార్టీల పరంగా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి వ్యూహాలను రూపొందిస్తున్నారు అభ్యర్థులకు పార్టీల లీడర్లు ఏ మేరకు సాయం చేస్తున్నాయి ఓటర్లకు అభ్యర్థులు తాయిలాయిలా అందిస్తున్నారా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి సో ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివరించడానికి శ్రీనివాస్ మొదటి 2 దశలు మనం చూసాము పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ అయిపోయింది విజేతలు ఎవరు కూడా మనకు తెలిసిపోయింది ఇప్పుడు అందరి దృష్టి మూడో దశ మీదే నిల్చుంది కాబట్టి ఈ మూడో దశకు సంబంధించి ఆదిలాబాద్ లో ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి అభ్యర్థులు ఏం చెప్తున్నారు స్థానికులు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు ఆదిలాబాద్ లో ఉన్న సిచ్యువేషన్ డీటెయిల్ గా చెప్పండి శివాని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే మూడో విడత పోలింగ్ కి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే ఎంపీడీఓ ఆఫీసుల వద్దకి పోలింగ్ సిబ్బంది చేరుకోవడం తోటి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పోలింగ్ సిబ్బందికి అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఇప్పటికే చూసాం మొదటి విడత రెండో విడతలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది రెండో మూడో స్థానాల్లోనైతే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులను అయితే చూసాం అయితే మూడో దశకు సంబంధించి కూడా అత్యధిక స్థానాలను గెలిచే దిశగానైతే కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా కసరత్తు చేసింది రెండో మూడో స్థానాల్లో
ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఖచ్చితంగా మూడవ విడతకు సంబంధించి అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను గెలుపొందించుకునే దిశగానైతే ఎక్కడికక్కడ ఇటు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ప్రచారాల్లో పాల్గొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించి 488 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగకుండా 4152 వార్డు మెంబర్ స్థానాలకైతే పోలింగ్ అయితే రేపు నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడవ విడతకు సంబంధించి కూడా 17 స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అవగా 3 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 4 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఏకగ్రీవమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి విడత రెండో విడతలో ఇటు పోలింగ్ గానీ కౌంటింగ్ గానీ ఎంత ప్రశాంతంగా కొనసాగిందో అంతే ప్రశాంతంగా కూడా ఎక్కడ ఎటువంటి చదురుమగరు ఘటనలు లేకుండా పూర్తిగా మూడో విడతలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగే దిశగా అయితే ఇటు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించి 78 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు అయితే గుర్తించారు. ఈ సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్ తో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే పూర్తిగా మానిటరింగ్ అయితే చేయనున్నారు. అయితే మొదటి రెండో విడతలో కూడా ఎక్కడికక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు అయితే భారీగా ఖర్చులు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా కూడా గ్రామ స్థాయిలోనైతే ఇటు మందులతో పాటు డబ్బుల పంపిణీ అయితే భారీగా అయితే జరిగింది. మూడో విడతలో కూడా అభ్యర్థులు కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా పూర్తిగా ఇటు మద్యంతో పాటు డబ్బులు పంపిణీ చేశారు. బెల్ట్ షాపులు అయితే పూర్తిగా ఆ బెల్ట్ షాపుల మద్యం అయితే గ్రామాల్లోనైతే ఏరులై పారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. రేపు జరిగే 3వ దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక ఈ నెల 20న సర్పంచ్లుగా ఎన్నికైన వారి చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఆదిలాబాద్ సిచ్యువేషన్ విన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల హడావిడి మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము. మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది, ఇప్పుడు మూడో దశ వంతు. మూడో దశ మీద అందరి పార్టీ ఫోకస్ కూడా మూడో దశ మీద ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము రెండో దశలో ఎవరెవరైతే గెలిచారో ఓడిపోయారో వాళ్ళు మొత్తం ఫోకస్ అయితే మూడో దశ మీద ఉంది. సో మూడో దశకు సంబంధించి ఆ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా, అంటే ఆ పోలింగ్ ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా నడుస్తుంది, అధికారులు ఏం చెప్తున్నారు, నిజామాబాద్ లో పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఓకే, నిజామాబాద్ జిల్లాలో మూడో విడతలో మొత్తం 165 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా 146 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటు బ్యాలెట్ బాక్స్ అని కూడా గ్రామ పంచాయతీలకు ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం 562 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొదటి దశ కంటే రెండో దశలో కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు గొడవలు చూస్తున్నాయి. ఇక మూడో దశలో అలాంటి తావు లేకుండా ఎలాంటి ఘర్షణలు రైట్, అయితే మనం క్లియర్ గా చూస్తున్నాము తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. ఎన్ని రోజులు ఎదురు చూశారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. ఎప్పుడెప్పుడు తమ సర్పంచ్ ని ఎన్నుకుంటామన్న ఆశ అయితే అందరిలో ఉండింది. రేపు జరిగే మూడో దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇక ఈ నెల 20న సర్పంచ్లుగా ఎన్నికైన వారి చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మూడో దశ జరిగే గ్రామాల్లో మహాజాత్రను తలపిస్తుంది. అభ్యర్థులు ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే జరిగిన మొదటి రెండవ దశలో ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో గెలవలేకపోతున్నామన్న సందేశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మూడో దశలో ఆ లోటును భర్తీ చేసేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఇదివరకు ఆదిలాబాద్ లో అండ్ అలాగే నిజామాబాద్ లో
ఈ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో మా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నాము. వారు క్లియర్ గా చెప్పారు, అభ్యర్థులు అందరూ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కరీంనగర్ నుంచి, మెదక్ నుంచి క్రాంతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. క్రాంతి చెప్పండి, మెదక్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. 3 ప్రధాన పార్టీలు కూడా థర్డ్ ఫేజ్ మీదే ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తుంది. అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ థర్డ్ ఫేజ్ మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మెదక్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ మనం చూసినట్టు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి 2 విడతలు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయిపోయాయి. 3వ విడతకు కూడా దాదాపు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇప్పటికే పోలింగ్ సామగ్రిని పట్టుకొని ఎన్నికల నిర్వహణ అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకు, గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ 3వ విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో, ఇటు సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పటికే ఇది ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇక్కడి నుంచే ఉన్నారు. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దామోదర్ రాయ్ నరసింహ, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు 3వ విడత ఎన్నికలు జరిగేది కూడా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఉన్న ఏకైక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికైతే చూసినట్లయితే సిద్దిపేట 2వ విడతలో స్పష్టంగా బీఆర్ఎస్ తన పూర్తి ఆధిక్యాన్ని చూపించి కనీసం అందులో సగం సీట్లను కూడా అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోలేకపోయింది. ఇటు మొదటి విడతలో కూడా ఓవరాల్ ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో తమ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు 3వ దశలోనైనా తమ స్థానాలు పెంచుకొని మొత్తం డామినేషన్ చూపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అయితే సిద్దిపేట జిల్లాలో కనుక అత్యంత ప్రత్యేక దృష్టి సారిస్తే గానీ ఆ పరిస్థితి కనిపించని పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తం ఇటు పార్టీ అధినాయకులంతా కూడా లోకల్ క్యాడర్ ని అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతుదారులు గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు గత మొదటి 2 విడతల్లో చూసిన ఫలితాలను ఆధారంగా ఇటు అభ్యర్థులు కూడా అత్యంత జాగృతిగా చేస్తున్నారు. ఎందుకంటే 1-2 ఓట్లు 10 ఓట్ల తేడాతోటి ఓటమి పాలైన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా పిలిపించుకుంటారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళని కూడా పిలిపించుకొని తమ ఓటాకు వినియోగించుకునే విధంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా ఇటు అభ్యర్థులు వాళ్ళ పార్టీ మద్దతు పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. రైట్, ఇది మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి మా ప్రతినిధి క్రాంతి వివరించడం జరిగింది. ఇక గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చిన కొన్ని ఓట్ల తేడాతోనే ఓటమి పాలవుతూ ఉండడం బీఆర్ఎస్ కు షాక్ కి గురి చేసినట్లుగా ఉందని చెప్పొచ్చు. మెజారిటీ గ్రామాల్లో 2వ స్థానంలో ఉంటున్న బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారన్న ప్రచారం కూడా అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ కరీంనగర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, కమింగ్ టు యూ, కరీంనగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలా లేకపోతే అసెంబ్లీ ఎన్నికలా అన్న ఒక డౌట్ అయితే అందరిలో పుట్టినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇంత ఇంటెన్స్ గా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి, చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్నందుక, లేకపోతే ఇప్పుడు జనాల్లో అంతలా అవేర్నెస్ క్రియేట్ అయిందన్న చెప్పొచ్చా? ఏ రీజన్ వల్ల ఇంత ఇంటెన్స్ గా జరిగింది? అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రేపు జరగబోయే పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? రైట్ శివాని, మీరు అన్నట్టుగా అది సాధారణ ఎన్నికల లేకపోతే పంచాయతీ ఎన్నికల అనేది కూడా చాలా మందిలో ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే సాధారణ ఎన్నికలు అనేది ఏ విధంగా ముందుకెళ్తాయో నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాయి. ఎందుకనంటే ఈ గ్రామ పంచాయతీలలో ఏదైతే సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచ్లే బలమైన క్యాడర్ గా ఉంటారు. ఆ బలమైన క్యాడరే రానున్న రోజులలో సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపెడతాయి. ఇక్కడే బలమైన క్యాడర్ ఉండడం వల్ల అక్కడ ఎమ్మెల్యేకి కూడా ఖచ్చితంగా ఈ క్యాడరే వారిని గెలిపేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారంతా కూడా దాదాపు 2 సంవత్సరాలుగా లేవు, 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఫోకస్ వీటిపైనే ఉంది. ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది, ప్రజలలో
ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కి అసంతృప్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు మేము గెలుస్తామనేది కూడా కొంత ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా మేము ఈ 2 సంవత్సరాల పరిపాలన మ్యాండేటరీగానే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత అనుమానం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ ముందంజలో ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువగా సీట్లు వస్తాయన్న నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో సీట్లు రావడం, తర్వాత బీజేపీ కూడా ఓన్లీ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది కానీ గ్రామాలలో ఉండదు అన్నప్పటికీ కూడా కానీ గ్రామాలలో కూడా బీజేపీ విస్తరిస్తున్న నేపథ్యం ఈ 3 పార్టీలు ఇక నువ్వా నేనా అన్నట్టుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇక 3వ దశకు సంబంధించి రేపు 388 గ్రామ పంచాయతీలకు చిట్ట చివరగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాదాపు 1588 వార్డులకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొత్తానికైతే కట్టుదిట్టమైన భద్రత నడుమ అంటే ఒక్కొక్క మండలానికి ఏసీపీ స్థాయి ర్యాంకు అధికారి ఖచ్చితంగా దానికి ఇన్ఛార్జి తీసుకుంటున్నారంటే భద్రత పైన ఏ విధంగా కట్టుదిట్టంగా ఉందనేది మనకు చెప్పొచ్చు. దాదాపు ఇప్పటికే సమస్యాత్మకమైన ప్రాంతాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా గుర్తించారు. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కూడా ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేశారు. ఇక రేపు జరగబోయే ఖచ్చితంగా ఇప్పటికే నిన్న ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో తాయిలాల పర్వము, అదేవిధంగా ఓటర్ని ప్రసన్నం చేసుకోవడము, ఒక్కొక్కరికి మద్యము అదేవిధంగా డబ్బులు కూడా పంచి ఇస్తున్న నేపథ్యంలో ఇక ఒకవైపు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్నికలపైన దృష్టి సారించారు. తమ అభ్యర్థులకే మద్దతు పలికించాలి, ఖచ్చితంగా అభ్యర్థులను గెలిపించుకోవాలి, ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా పార్టీల యొక్క బలాలు ఖచ్చితంగా పెంచుకోవాలనేది కూడా చూస్తా ఉన్నారు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో హియర్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రమ్ కరీంనగర్ లో పరిస్థితి గురించి మా ప్రతినిధి ప్రశాంత్ వివరించడం జరిగింది. సో మూవింగ్ ఆన్ టు వరంగల్ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రశాంత్ చెప్పండి, వరంగల్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటర్లు ఏం చెప్తున్నారు, పోటీలో ఎంతమంది నిలబడుతున్నారు, అక్కడ రేపు పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి 2 విడతలు అయితే ఆ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. సుమారు 1100 గ్రామ పంచాయతీలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 500కు పైగా గ్రామ పంచాయతీల కోసము రేపటికి అధికార యంత్రాంగం అయితే సిద్ధమవుతున్నారు. 6 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. వాళ్లకు పోలింగ్ మెటీరియల్ ను కూడా అందిస్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకైతే ప్రచార పర్వం మైకులన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు ఆ తాయిలాల పర్వం కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా ఓటర్లను నేరుగా ప్రసన్నం చేసుకోవడానికైతే ఒక సాధారణ ఎన్నికలను తలపించేలాగా ఆ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శత విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు ఆ సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలపించే విధంగా అటు తాయిలాల పర్వాలను అయితే కొనసాగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లా చెన్నారావుపేట అటు చెరువు తండాకు సంబంధించి నిన్న అర్ధరాత్రి ఆ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆ నిప్పుల కట్టెలతోటి దాడులు చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అక్కడ సర్పంచ్ ఎవరు గెలుస్తారన్నో అంటూ చలిమంటల కాడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు చలిమంటలు కాగే కట్టెలతో దాడులు చేసుకోవడంతో అయితే 3కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అయితే నర్సంపేట ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి ఏసీపీ అదేవిధంగా సిఐ చేరుకొని ఆ గ్రామంలో కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కావచ్చు, అటు ఓటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అటు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటు మహదేవ్పూర్ ఏజెన్సీ ప్రాంతాలలో రేపు ఎలక్షన్లు జరగనున్నాయి. అక్కడ కూడా భారీ పటిష్టమైన భద్రత మధ్య ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడానికైతే అటు ములుగు జిల్లా ఎస్పీ, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ, ఇటు మహబాద్ ఎస్పీలు 3 కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా శాంతి భద్రతల విషయంలో కావచ్చు పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అయితే ఏర్పాట్లు చేశారు. శివాని, మరోవైపు చూసినట్లయితే ఇటు 3 ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 2 దశలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా కొంత కాంగ్రెస్ కు పోటీ ఇస్తుంది. అయితే అనూహ్యంగా ఈసారి బీజేపీ కూడా వరంగల్ జిల్లాలో పుంజుకుంటుంది. ప్రతి జిల్లాలో 3, 4, 5 ఆ చొప్పున గ్రామ పంచాయతీలలో ఆ ఖాతాలు కూడా తెరుస్తుంది. గతంలో అసలు ఉమ్మడి జిల్లాలో 1, 2 సర్పంచులు ఉన్న బీజేపీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి
విడతలో మొదటి విడతలో 25 స్థానాలు, రెండో విడతలో 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే మూడో విడత కోసం కూడా వాళ్ళు భారీగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి స్థానిక సంస్థలలో మొదటిసారి బీజేపీ అత్యధిక స్థానాలలో పోటీ చేయడమే కాకుండా అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ లకైతే కొంత చెమటలు పట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే త్రిముఖ పోరులో కొంత అధికార కాంగ్రెస్ కు మెజారిటీ వస్తున్నప్పటికీ కూడా కొంత త్రిముఖ పోరులోనైతే ప్రజలు అటు ఆశాభావం వ్యక్తం చేసే విధంగానైతే ఫలితాలు ఇవ్వడం లేదు. ఇటు బీఆర్ఎస్ కూడా కొంత మూడో విడత ఫలితాల పైన ఆశలు పెట్టుకుంది. అయితే మొదటి విడతలో కొంత నిరుత్సాహం ఉన్నారు, రెండో విడతలో కొంచెం గౌరవప్రదమైన సీట్లను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. సో ఆ థర్డ్ విడతలో కూడా అదే స్థాయిలో దక్కించుకొని తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునేందుకైతే ఆ శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 500కు పైగా గ్రామ పంచాయతీలలో రేపు ఆ మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 40కి పైగా ఏకగ్రీవాలు అయ్యాయి శివాని. మిగతా చోట్ల అటు ఏకగ్రీవాలు కాని చోట్ల గ్రామ పంచాయతీ సర్పంచులకు అటు వార్డు మెంబర్లకు అయితే ఎన్నికలు నిర్వహించడానికైతే ఇటు సంసిద్ధంగా అధికార యంత్రాంగం ఉంది శివాని. రైట్ ప్రశాంత్, అయితే మనం పోలింగ్ బూత్స్ గురించి మాట్లాడుకోవాలి. రేపు పోలింగ్ ఉంది కాబట్టి అక్కడ అధికారులు ఇప్పటికే వచ్చేసారా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, ఇప్పటికే అటు మండల కేంద్రాలలో అటు అధికారులు అయితే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అక్కడికి పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ నమూనా పత్రాలు, అదేవిధంగా స్టేషనరీ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు అందరూ కలెక్టర్లు వెళ్ళి ఎంపీడీఓల సమక్షంలో ఆయా గ్రామ పంచాయతీలు ఏ మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయో 24 మండలాలకు సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్లు ఉదయం 10 గంటలకే ప్రారంభమయ్యాయి. సుమారుగా ఇంకో 6 గంటల డిస్ట్రిబ్యూషన్ పూర్తవుతుంది. 1 గంటల వరకు పోలింగ్ సిబ్బందికి ఇచ్చినటువంటి మెటీరియల్ ను క్రాస్ చెక్ చేసుకొని 1 గంట తర్వాత లంచ్ చేసుకొని సుమారు 2 గంటల కల్లా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద నుంచి గ్రామ పంచాయతీలకు బయలుదేరుతారు. అక్కడ నుంచి నేరుగా అటు రాత్రి చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటారు. రేపు ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ బ్యాలెట్ బాక్సులను సీజ్ చేస్తారు. అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి 1 గంట వరకు పోలింగ్ పూర్తి చేస్తారు. అనంతరం లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు శివాని. అయితే ఏర్పాట్లకైతే సజావుగా అన్ని గ్రామ పంచాయతీలకు పోలీస్ ఎస్కాట్ తోటి ప్రత్యేక వాహనాలలో ఏర్పాట్లు చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఓవరాల్ గానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఆ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో అన్ని పార్టీలు కూడా మూడో దశపైనే ఫోకస్ పెట్టాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇప్పటి వరకు. ఇప్పటికే జరిగిన 2 దశల ఎన్నికల ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరుగుతుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు సంబంధించి పగడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా అందించడం జరిగింది. సో చూడాలి ఈ ఎలక్షన్ లో ఎవరెవరు గెలుస్తారు, ఏ పార్టీ ముందంజలో ఉంటుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు మనం వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.